ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, తమకు మిగిలేది ఏం లేదని అనేక మంది రైతులు అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాదు, కొంతమంది రైతులైతే కనీసం కుటుంబ అవసరాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ వ్యవసాయం అంటూ అనుకుంటున్నారు తప్ప, వినూత్నమైనటువంటి పద్ధతులు పాటించకపోవడం మూలంగా కూడా వారు రాణించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. మనతో పాటు ఉన్నటువంటి ఓ రైతును చూసినట్లయితే ఈయన విధంగా మిగతా రైతులు ఎందుకు చేయలేకపోతున్నారని కూడా అనిపించేటువంటి విధంగా 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా తాము చేసేటువంటి సాగులో ఏమి చేస్తున్నటువంటి విధానం ఏంటో అని చూస్తే ఒకే రకమైనటువంటి పంటను కాకుండా రకరకాలైనటువంటి పంటలు సాగు చేస్తూ లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కోడ గ్రామానికి చెందిన రైతు నల్లపు వెంకటరామ నరసయ్య గారు మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా సాగు చేస్తున్నాడు, మరి మిగతా రైతుల కంటే ఎక్కువ మొత్తంలో ఏ విధంగా దిగుబడులు సాధిస్తున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరసయ్య గారు. నమస్కారం అండి. కొంతమంది రైతులైతే మీరు చాలామందిని చూస్తున్నాం, ఏ రైతు కూడా ఈ వ్యవసాయం చేస్తే తమకు మిగిలింది ఏం లేదనుకుంటారు. వ్యవసాయం దండగానే మాట అది కరెక్ట్ కాదండి. వ్యవసాయం చేస్తే మంచి లాభాలే ఉంటాయి. ఎందుకుంటాయండి? ఒకే రకమైన పంట ఒక వరి వేస్తావు నువ్వు, దాంట్లో ఏమొస్తుంది నీకు? మామూలుగా కొంచెం వస్తుంది, అది అయిపోగానే పని అయిపోతుంది. ఏముండే మేము విభిన్న పంటలు చూడండి. నేను ఒక ఎకరం బొప్పాయి వేసుకున్నాను, ఒక ఎకరము కీర, ఒక 10 గుంటలు కీర వేసుకున్నాము, శాశ్వత పందిర్లు వేసుకున్నాము, అరటి పెట్టుకున్నాము, బోడకాకర ఒక అరటి పెట్టుకున్నాము. అక్కడ మేము బోడకాకర ఫామ్ ఆయిల్ వేసినాము. ఫామ్ ఆయిల్ అంతర్ పంటగా మేము ఒక క్రాప్ వేసుకుంటాము. అదే మా ఫామ్ ఆయిల్ ఒక 4 ఇయర్స్ మన క్రాప్ వస్తుంది మనకు. ఈలోపు ఇందులో మనము కొంత పంట పండించుకోవచ్చు. 10 ఎకరాలలో విభిన్నమైన పంటలు వేసుకున్నాండి. ఒక ఎకరం జామ తోట పెట్టుకున్నా, ఒక ఎకరం డ్రాగన్ పెట్టుకున్నా, ఒక ఎకరం బొప్పాయి పెట్టుకున్నా, ఒక ఎకరం శాశ్వత పందిర్లు, బోడకాకర, కూరగాయలు అవి పెట్టుకున్నాం, ఒక 2 ఎకరాలు అరటి తోట పెట్టుకున్నాం. సీజనబుల్గా ఏదో ఒక పంట ఊకే మనకు పండుతూనే ఉంటుంది. వ్యవసాయం అనేది ఎప్పుడు దండు కాదు, చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు దండు. చేయరానులకు మాకేమస్తలేదు మాకేమస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. వ్యవసాయంలో మంచి అన్ని రకాల పంటలు వేసుకుంటే ఏదో రకమైన పంట మనకు కలిసేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ రాదన్న సమస్య ఉండదు మనకు. మేము కూరగాయలు వేసుకుంటాము నిత్యం. మాకు ఒక 2 ఎకరాలు మేము స్పెషల్లీ కూరగాయల కోసమే మేము పెట్టుకుంటాం. మొత్తం అన్ని తీరులో కూరగాయలు పండించుకుంటాం మేము. దాని మీద మంచి లాభాలు వస్తాయి మాకు. మిగతా అంతా మేము అది ఒక ఈ కూరగాయల మీద మనకు డైలీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాని మీద పెట్టుబడుకుంటే ఆ ఇన్కమ్ అనేది మనకి ఎప్పటికి ఉంటుంది కదండి. ఇది మనకి ఏ రోజు ఆ రోజు మనకి ఈజీగా ఖర్చులకు వెళ్ళిపోతుంది. మనకి మాత్రం ఈ పద్ధతి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఇలా చేయాలని? మేము గత 10 సంవత్సరాల బట్టి మేము ఇది పత్తి, ఇది వరి, ఇది వేసి మేము చాలా బాగా ఇబ్బంది పడి పెట్టుబడులు రాక మేము స్టార్టింగ్లో ఇలా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఏదైనా కొత్త రకమైన విధానం, కొత్త రకమైన పంటలకు సైడ్ మనం ఎందుకు వెళ్ళకూడదు, మనం పోవాలి, కొత్త రకమైన పంటలు పండియాలి, మనం ఎందుకు అది కావద్దన్న ఉద్దేశంతో తోటి రైతులతోటి యూట్యూబ్ ఛానల్స్లలో వీటిలో మనం చూసి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు బోడకాకర అనేది ఉన్నది, చాలా బెటర్ అయిన పంట. మనకు దానికి ఒక ఎకరం వేసుకుంటే మనకు ఒక 3-4 లక్షలు వచ్చే ఆస్కారం ఉన్నది బోడకాకర మీద. అది దాంతో మార్కెటింగ్ ఫుల్ డిమాండ్. స్టార్టింగ్లో 300 రూపీస్ కేజీ, ఇప్పుడు కూడా 100 రూపాయల కేజీ తక్కువ ఉంటే అమ్ముతున్నామండి మనం. మొత్తం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? వ్యవసాయం అంతకుముందు చేసినప్పుడు వరి పత్తి వేసినప్పుడు ఎంత దిగుబడి వచ్చేది, లాభాలు ఎంత వచ్చేది? ఇప్పుడు రకరకాలైనటువంటి పంటలు వేయడం మూలంగా ఎంత లాభాలు వస్తున్నాయి? మాకు అంతకుముందు పత్తి వేసినప్పుడు ఏం రాకపోయేది. ఎకరాన 2-3 క్వింటాలు పండితే ఆ ఖర్చుల మందం దీనికే వచ్చేది. మాకు ఆడిగిడి సరిపోయేది, జీతకాల ఖర్చు వాటికే సరిపోయేది. ఇప్పుడు మేము కూరగాయల పంటలు, ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్, అరటి వేసినాము, బొప్పాయి వేసినాము. ఇంకా ఇటువంటి క్రాప్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బల్క్ అమౌంట్ పెద్ద మొత్తాన్ని వస్తుంది. ఒకసారి మన చిల్లర కూరగాయలు పెట్టుకున్నాం అనుకో, చిల్లర ఖర్చులకు వెళ్ళిపోయినా కూడా మనకు ఒకేసారి ఒక 2-3 లక్షలు ఒకసారి మనకు వస్తాయి. అటువంటి మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది కదా మనకు. అటువంటిప్పుడు మేము అరటి అంతా ఒకే రకమైన పంట వేసుకోకుండా కొంత బొప్పాయి వేసుకున్నాము, కొంత అరటి వేసుకున్నాము. పత్తి మాత్రం చాలా తగ్గించామండి. ఒక 4 ఎకరాలు వేసి ఒక ఎకరం కూడా వేయట్లేదు మేము. ఎందుకంటే కూరగాయల వైపు వీటి సైడే మేము ఎక్కువ మొగ్గు చూపుతున్నాం కాబట్టి మాకు వీటి వల్లే మాకు ఎక్కువ లాభాలు బాగా వస్తున్నాయండి మాకు. కొంతమంది రైతుల ఆలోచన ఏంటంటే ఈ కూరగాయలు సాగు చేయడం అనేది ప్రతిరోజు చూడాలి, ఈ వరి పత్తి వేస్తే కొంత సమయంలో అయిపోతుంది అనుకునే కొంతమంది, అలా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవసాయంలో ఏం లేదు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కష్టం చేస్తే దేనికైనా లాభం ఉంటుందండి. కష్టం చేయకుంటే ఏముండదు. నువ్వు ఏదో వరి వేసినావు, కోసుకున్నావు, అయిపోయింది. అటువంటిప్పుడు మనకి ఎక్కడ వస్తాయండి డబ్బులు? మనకి ఏం రావు కదా. మనం రోజు పని చేస్తుంటే మనకు రోజు డబ్బులు వస్తూ ఉంటాయి మనకు. ఇప్పుడు మనం మామూలుగా వరి వేస్తే ఏమవుతుంది, ఏదో నాటేసినప్పుడు పని ఉంటుంది, కోసినప్పుడు కొంచెం ఒక 10 రోజులు పని ఉంటుంది. మిగతా టైంలో ఏం పని లేనప్పుడు మనకు డబ్బులు ఎక్కిస్తే మనం పని చేయండి డబ్బులు వస్తే రోజు మనం నిత్యం మనకి పని చేస్తాను కూడా మనకు డబ్బులు వస్తున్నాయి మనకు మంచిగా. కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే మేము కూడా కూరగాయలు పండిస్తాం, కానీ ఇప్పుడు పండించడానికి కోతులు అడ్డం, ఇంకా రకరకాలైనటువంటి కారణాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీరు మాత్రం ఎట్లా సాధించగలిగారు? మాకు కోతులది అట్లాంటిది ఏం లేదండి. మాకు కోతుల బెడద ఒకటి ఏం లేదు. కొంతమంది కోతులు ఉండడం వల్ల మాకు కూరగాయలు పండుతలేవు, మాకు అవి వచ్చిన మొత్తం తీసేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి, అది చేస్తున్నాయి అని కొంతమంది, అది మాత్రం వాస్తవే. వాళ్ళకు ఆ తిప్పలో ఉన్నది. మాకైతే ఈ కోతుల లాంటి బెడదలు ఏం లేవు.
ఇంతవరకు హ్యాపీగా మంచిగా పండించుకుంటాం, బాగా క్రాప్ తీసుకుంటున్నాం అండి. ఎందుకు మరి చాలామంది ఊళ్ళల్లో కానీ కూరగాయలు పండించేటువంటి రైతులు బాగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటారు? కూరగాయలు పండియడం అంటే కొంచెం మార్కెటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఒడదొడుకులు జరుగుతున్నాయండి. అది ఏదో పంట పండతలేదని కంప్లీట్ బంద్ చేస్తే అది కరెక్ట్ శాశ్వతం కాదు. అప్ అండ్ డౌన్ అనేది ఉంటుందండి. ఒకసారి టమాటా వేసినాం, 100 రూపాయల బాక్స్ అమ్మిన మేమే, 800 బాక్స్ అమ్మిన మేమే. అదే 800 బాక్స్ అమ్మినామని చెప్పి మేము బాగా పండించి 100 రూపాయల బాక్స్ అనేది పెట్టకుండా అయితే ఊకం కదా. ఎప్పుడు మేము పెడుతూనే ఉంటాం. ఒకసారి కలిసేస్తే ఒకసారి పోతుంది. ఒక అప్ అండ్ డౌన్ అనేది కామన్గా అయితేనే ఉంటుంది. ఒకసారి బీర మేము 600కు 10 కిలోలు అమ్ముతాము, ఇప్పుడు 300కి అమ్ముతున్నాం. అయ్యో బీర రేటు తగ్గింది కానీ చెప్పి మేము పెట్టకుండా అయితే ఊకం కదా. మేము నిత్యం పెట్టుకునే పంటలే అయ్యి కదా, ఇక వేరే ఏం చేయలేము కదా మేము అది. అందుకనే సీజనబుల్గా ఒక దాంట్లో పోయినా కూడా ఒక దాంట్లో కలిసేస్తాను ఉద్దేశంతో ఊరికే క్రాప్ వేసుకుంటూ పోతూనే ఉంటాం. అట్లే మా హ్యాబిట్ అన్నట్టు కదా మాకు. అసలు వ్యవసాయం చేయడం వల్ల కనీసం మిగిలేది ఏ ఉండదు అనేటువంటి రైతులకు మీరిచ్చే సలహా? అట్లా అది కరెక్ట్ కాదు. మనం ఏదో ఒక క్రాప్ వేసుకుంటూనే ఉంటాం, ఏదో ఒక క్రాప్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది, మనకు లాభాలు వస్తూనే ఉంటాయి. మనకు దాని మీద కూరగాయలు అనేటివి ఇప్పుడు ప్రతి నిత్యం కూరగాయలు అంటే ప్రజలు తింటారు. మనం పండియకపోతే దానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. మనం అందరం పండించినాం కాబట్టి అరే మంచి పంట పండిస్తాను, మంచి దిగుబడి వస్తుంది, రైతు కూడా 4 పైసలు వస్తాయి. మనం అసలే పండియకుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, మనకి ఏం రావు కదా. కూరగాయలు అనేది మార్కెట్ రేటు తక్కువ ఉన్నప్పుడు మనం పండియకుంటూ పోదు, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు రొటీన్గా పండిస్తూనే ఉండాలి. ఎప్పటికీ ఏదో ఒక రోజు మనకు కలిసి వస్తుంది తప్పకుండా. ఇది పరిస్థితి. వ్యవసాయం చేస్తే ఏమి రావడం లేదని ఊరుకోవడం కంటే కొత్త రకాలైనటువంటి పంటలు, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి పంటలు పండించడం మూలంగా లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుందని అనుభవజ్ఞుడైనటువంటి రైతు నల్లపు వెంకటరామ నరసయ్య గారు చెబుతున్నారు.